నమస్కారం. 2026 ఈరోజు జనవరి 14వ తేదీ భోగి పండుగ పడింది. రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ పండుగ. కనుమ అంటాం కానీ యాక్చువల్గా కనుమ పండుగ, కనుము అని అంటారు. అది శాస్త్రంలో ఉన్నది. అయితే ఈరోజు భోగి పండుగ సందర్భంగా బంధువులకు, మిత్రులకు, గురువులకు, శిష్యులకు, పిన్నలకు, పెద్దలకు, యావత్ తెలుగు ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాను. విష్ యు ఆల్ ఎ హ్యాపీ భోగి ఫెస్టివల్. ఈ భోగి పండుగ యొక్క ప్రాశస్త్యం గురించి ఒక 2-3 కథనాలు ఉన్నాయి. ఒకటవది ఏంటంటే, సమస్త భూగోళం అంతా కూడా సంక్షేమంగా ఉండాలని, కళకళలాడాలని, భోగభాగ్యాలతో విలసిల్లాలని స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు ఆశీస్సులు అందించాడట. కాబట్టి ఇంద్రదేవునికి పూజ చేయడం ఒక కథనం. రెండవది ఏంటంటే, పేకి అనేటువంటి రాక్షసి చంపబడిందంట. కాబట్టి ఆ చంపబడిన దానికి చిహ్నంగా, అంటే ఒక దుష్టశక్తి వెళ్ళిపోయింది కదా, భోగి మంటని, దానికి ఆ దుష్టశక్తి భోగి మంటలో వెళ్ళిపోయింది అనేటువంటి దానికి చిహ్నంగా భోగి మంట. ఇది ఒక కథనం. మూడవది ఏంటంటే, ఈ భోగి మంటలో పాత వస్తువులన్నీ పడేస్తాం కదా, పాతని విసర్జించి కొత్తని మనం ఆహ్వానించేటువంటి ప్రతీక, దానికి సంకేతంగా ఈ భోగి పండుగ చేస్తారనేటువంటిది ఇంకొక కథనం. సరే, ఏ కథనం ఎలా ఉన్నా, ఏ పండుగ అయినా మన సాంప్రదాయం ఎలా జరుపుకుంటామండి? ప్రాతకాలంలో లేస్తాము, అభ్యంగ స్నానం చేస్తాము, అంటే తలంటి పోసుకుంటాము, నూతన వస్త్రాలు, కొత్త బట్టలు ధరిస్తాము, పిండి వంటలు చేసుకుంటాము, ఆనందంగా పిండి వంటల్ని ఆరగిస్తాము, ఇంటికి వచ్చినటువంటి బంధువులతోటి, మిత్రులతోటి, సరే ఈ కాలంలో ఫోన్లో సంభాషణలు ఇవన్నీ చేసుకుని మానసికంగా తృప్తిగా మనం ఆస్వాదిస్తాం. ఇది మన ఏ పండుగకైనా మన హైందవ సాంప్రదాయం. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను ఒక తేటగీతి మాలిక రాశాను. ఆ రూపంలో మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతాను. నేను పేకి రక్కసిల్ పరిమార్చు పెద్దమంట, పేకి రక్కసిల్ పరిమార్చు పెద్దమంట, తిమిర సంహారి ఈ మంట తీపి మంట, తిమిర సంహారి ఈ మంట తీపి మంట, సకల జనులకు మీ ఇంట సందడంట, సకల జనులకు మీ ఇంట సందడంట, భోగ భాగ్యములందించు భోగి మంట, భోగ భాగ్యములందించు భోగి మంట, తీపి కోర్కెలు నెమ్మదిని తీర్చునంట, తీపి కోర్కెలు నెమ్మదిని తీర్చునంట, పిండి వంటలు ఒంటింట ఉండునంట, పిండి వంటలు ఒంటింట ఉండునంట, అంచెలంచెలుగా నవి సేవించమంట, అంచెలంచెలుగా నవి సేవించమంట, తెలుగువారికి సిసలైన సిరుల పంట, తెలుగువారికి సిసలైన సిరుల పంట, క్రూర శక్తులు మంటలో గిట్టునంట, క్రూర శక్తులు మంటలో గిట్టునంట, సకల జనతతి శుభములు అందుకొనుమంట, సకల జనతతి శుభములు అందుకొనుమంట, సురుచిరానంద డోలలను సోలమంట, సురుచిరానంద డోలలను సోలమంట. నమస్కారం. రేపు సంక్రాంతి సందర్భంగా ఇంకో పద్యాన్ని అందిస్తూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు రేపు అందిస్తాను. నమస్కారం.